హాయ్ గైస్, ప్రజెంట్ చూసేది ఏంటంటే ఇది భూపాల్లో లేక్ వ్యూ. ప్రజెంట్ అయితే హెడ్ బాత్ చేశాను. చూడండి ఎలా ఉన్నా. ఈరోజు బ్యాక్ ప్యాక్ చేసుకుని వెళ్తున్నా. చూడండి ఎలా మొత్తానికి బ్యాగ్ అయితే ప్యాక్ చేశాను. 2 days ట్రిప్ ఎక్కడికో చెప్తాను. ఈసారి అయితే గేర్ మైక్ అయితే యూజ్ చేస్తా. చూడండి మైక్ బాగుంటుందో లేదో. ప్రజెంట్ అయితే మైక్ లేదు, నెక్స్ట్ వీడియోస్ అన్నీ మైక్స్ వస్తాయి. ప్రజెంట్ అయితే హెడ్ బాత్ చేశాను. చూడండి ఎలా ఉన్నాను, మొత్తం తడిసిపోయి. ఈరోజు మనం అయితే భూపాల్ వెళ్తున్నాం. భూపాల్ నుంచి అక్కడ ఏమేమి చూపిస్తానో ఆ బ్లాగ్ చూడండి. ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు అక్కడ ఏమున్నాయో. ప్రజెంట్ అయితే ట్రిప్కి వెళ్తున్నాం. 1 day ట్రిప్ ఇదంతే. అంటే ఈరోజు వెళ్ళి రేపు నైట్ ట్రిప్ని వచ్చేస్తాం. ఫస్ట్ ఆటో ఎక్కా, దాని తర్వాత మెట్రో ఎక్కా, దాని తర్వాత ట్రైన్ ఎక్కా. ప్రజెంట్ వ్యూ చూడండి. ఎర్లీ మార్నింగ్ చలి వేస్తుంది, ఫుల్ వేస్తుంది. ఫుల్ చలేస్తుంది కదా. అరగంట భూపాల్ వచ్చేస్తా. వాయిస్ ఎలా వస్తుంది అప్పటి మైక్ పెట్టుకున్నప్పుడు అయితే. నైట్ మాత్రం ఫుల్ నిద్ర పడుకున్నా. ఇప్పుడు 7 అయింది ఎగ్జాక్ట్గా. 7:30 అవుతుంది. ఫుల్ గాలి, చలి కూడా ఫుల్ గాలి. ప్రజెంట్ అయితే భోపాల్లో దిగా. నాకు ఇలా ఫస్ట్ టైం ఇలా రికార్డ్ చేయటం ఏంటంటే చాలా ఎంబారసింగ్ అనిపిస్తుంది. అంటే పర్లేదు, మరీ ఎంత ముందులా లేదు. 2 years అయితే స్టార్ట్ చేసి. ఇక్కడ మాత్రం ఫుల్ రష్ ఉంది. ఇక్కడ ఎక్కువ సమోసాలు తింటారు. చూపిస్తుంది సమోసా, పూరి. మనం అక్కడ స్నాక్స్ తినేది ఇక్కడేమో టిఫిన్ లాగా తింటారు. అది మనం తినలేము. అది ఇడ్లీ అయితే మరీ వరస్ట్ ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ 20 ఉండుంటుంది అనుకుంటున్నా డిగ్రీస్. ఫుల్ చలేస్తుంది. పైకి ఎక్కుతున్నా. వాయిస్ వినిపిస్తుందో తెలియదు కానీ చాలా వెరైటీగా ఉంది. ఫస్ట్ టైం కదా, అంటే మైక్ పెట్టుకున్నా. అదే ప్రొఫెషనల్ వ్లాగర్ లాగా. భూపాల్లో ఏం చూపిస్తా, మ్యాక్సిమం చూపిస్తా. నాకు టైం ఉంది. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వాలంటే మ్యాక్సిమం మీకు కావాల్సింది ఏంటంటే ఒక దయచేయి మనం వెతుక్కుంటే బెటర్. డబ్బులు లేకపోతే ఇక్కడ ఫ్రెండ్స్ చేసుకోవాలంటే జుబా కేసరి ఇవ్వాల్సిందే ఎవరికైనా. ఇది రెండోసారి వచ్చినట్టే సేమ్ ఇలాంటిది ఒకటి ఉంది, నేను చూసా. ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. మన అది స్టైలిష్గా ఉంటుంది. ఫుల్ చాలా తక్కువ ఉంది డిగ్రీస్. చూడండి అందరూ స్వెటర్లు వేసుకున్నారు. అది తెలిసి అప్రాక్సిమేట్ ఉంటుంది 20 వరకు ఉంటుంది. ఎన్ని కార్లు ఉన్నాయి. ఎటుగా రావాల్సింది వేరే సైడ్ అనుకుంటా. దిగాలి ఫస్ట్. ఒకసారి రైల్వే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి, టికెట్ తీసుకోవాలి రిటర్న్ది. రిటర్న్ టికెట్ తీసుకోవాలి ఈరోజు. చూద్దాం ఒకసారి అది ఉందో లేదో.
చలి మాత్రం ఫుల్ ఉంది ఇక్కడ. చూడు అందరూ షర్ట్స్ వేసుకుని వెళ్తున్నారు. मैडम भोपाल से हैदराबाद का टिकट कल ओपन नहीं हुआ, जनरल मिलेगा. किधर रहेगा? स्लीपर स्लीपर चाहिए आज. जनरल मिलेगा. तत्काल आ सकते क्या इधर? हाँ 10 बजे को. ఓకే. ఫైనల్లీ మనం రూమ్ తీసేసుకున్నాం. చూడండి ఎలా ఉంది రూమ్. రూమ్ బాగానే ఉంది కానీ కొంచెం దుమ్ము ఉంది కాళ్ళ దగ్గర మొత్తం. నేనైతే రెడీ అయిపోయాను నీట్గా. ఫార్మల్స్ రెడీ అయ్యా కానీ ఇప్పుడు చేంజ్ చేసాను, మనం బయటకు వెళ్తాం కాబట్టి. ఓకే గైస్, ప్రజెంట్ అయితే మనం లేక్కి వెళ్దాం. లేక్ నుంచి నెక్స్ట్ జూకి కూడా వెళ్ళొచ్చు. చూద్దాం, అంటే ఈరోజు రేపు 2 days ముందే. రూమ్ బాగుంటే చెప్పండి, ఎవరికైనా కావాలన్నా చెప్తాను. ప్రజెంట్ అయితే మనం రూమ్ తీసుకున్నాం ఇక్కడ. రూమ్ అయితే బాగుంది, పర్లేదు. ఈ ప్రైస్కి అయితే ఇదైతే 1000 ఇచ్చాడు మనకి 24 hours కి. ఇది మనకి రైల్వే స్టేషన్ దగ్గర పక్కనే. నేను ఎక్కువ అయ్యే తీసుకుంటా, దగ్గరలోనే తీసుకుంటా రైల్వే స్టేషన్. నెక్స్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్రజెంట్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ అయ్యాక నెక్స్ట్ లేక్ వ్యూకి వెళ్దాం. లేక్ వ్యూ నాకు తెలిసి ఈవినింగ్ బెటర్, రేపైనా కానీ కుదిరితే రేపైనా తీస్తాం మార్నింగ్ వ్యూ. ప్రజెంట్ అయితే మనం పోహా దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకే గాయ్స్, బాయ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడికి వచ్చేసాం టిఫిన్ చేయడానికి. ఇక్కడ పోహా ఉంటుంది, చాలా స్పెషల్, చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ వాళ్ళు చాలా మంది తినేది ఏంటి సమోసా, కచోడి, మళ్ళీ జిలేబీ తింటారు. చాలా వరకు జిలేబీ బాగుంటుంది ఇక్కడ. కానీ పోహా మాత్రం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్ ఉంటుంది. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా. బాగా నచ్చింది ఇలాంటి వెహికల్స్. మొత్తం ఇవే ఉంటాయి వెహికల్స్, ఎక్కువ ఎలక్ట్రికల్ వెహికల్స్. సైకిల్స్ చూడండి, సైకిల్స్ వెరైటీగా ఉన్నాయి. ఎలక్ట్రికల్ సైకిల్స్ అనుకుంటా. ప్రజెంట్ అయితే మనం ఊబర్ తీసుకుంటాం, ఆటోలతో పని అవ్వదు. చూడటానికి వరస్ట్ ఉంది. ఇప్పుడు డిగ్రీస్ 20 degrees ఉంది, వస్తున్నాం. ఓకే, కానీ ప్రజెంట్ అయితే ఊబర్ పయ్యా తీసుకెళ్తాను లేక్ వ్యూ దగ్గరికి. ఆడికి వెళ్ళాక ఎలా ఉంటుంది చూపిస్తాను. ఇది వాటర్ ఫాల్స్. చాలా బాగుంది. ఇక్కడ మనం బోటింగ్ కూడా చేద్దాం. ఇప్పుడు ఎక్కుదాం. ఇది ఒకటే ఇక్కడ ఫేమస్, ఇంకోటి ఏదో ఉంది, అది తర్వాత చెప్తాను. కానీ సూపర్ వస్తుంది వ్యూ మాత్రం. ఇక్కడ ఎక్సలెంట్గా ఉంది. ఎవరు లేరు అసలు, చాలా తక్కువ ఉన్నారు, ఓన్లీ కపుల్స్ ఉన్నారు. మళ్ళీ సింగిల్స్ ఎవరు ఉండరు మామ. ఇంకా అదృష్టం. చూడు ఎలా ఉంది అసలు, క్రేజ్ వస్తుంది బాబు. ఒప్పుకుందాం, చూస్తుంది వ్యూ ఎలా ఉంది. అక్కడ కనిపిస్తున్నారు చూసా ఇద్దరు, అలా ఎక్కుదాం అనుకుంటా. ఓడు వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటిది ఉంటే బాగుండు. చూద్దాం. ఇంకా చాలా మంది ఉన్నారు, అటు సైడ్ ఉన్నారు, కనబడుతున్నారా? ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. ఎక్కువ దూరం వెళ్ళకూడదు అనుకుంటాను. అది ఇవన్నీ బోట్స్ చాలా బాగుంది. ఇక్కడ వెరైటీగా ఉంది మొత్తం. మేబీ దానికి ఫొటోస్ తీసుకుంటే ఉండదు అనుకుంటా, అలా చేయడం అనుకుంటారు. కానీ అక్కడ కెమెరా పట్టుకుని తిరుగుతున్నా ఒకడు. చూద్దాం, మనం కూడా వెళ్దాం. ఇంకోటి ఏదో ఉంటుంది ఇక్కడ, ఏదో లేదు. రండి గాయస్, చాలా బాగుంది. వాటర్లో బోటింగ్. అయ్యో బాబు, మనోడు అటాక్ చేస్తున్నాడు. రాగి జనం. అయ్యో బాబు, ఫోన్ పడింది అనుకో అస్సామే. వాళ్ళు తెగదీస్తున్నారు ఫోటోలు, నాకు మాత్రం తీయలేదు. అందుకే కెమెరాతో తీపిచ్చా. ఎవరు ఏమన్నా ఫీల్ ఉంది తెలుసా దీని మీద, నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. రండి గాయస్.
ఇక్కడికి రండి. ఇది ఎక్కడంటే భోపాల్లో లేక్ వ్యూ. ఇటు వస్తే ఇటు రండి, చాలా బాగుంది. చూడండి అసలు తొక్కుతున్నా కానీ అలసి వస్తుంది. కానీ చూడమ్మా ఏమో పడిపోయిందా, ఏం పడలే. చూసుకోండి మరి, ఇలాంటి ప్లేస్కి రావాలి అప్పుడప్పుడు, చాలా బాగుంది. చూపిస్తా చూడండి. ఇంకా ఇది సింగిల్ హ్యాండ్తో తొక్కకూడదు, ఒక నిపుణుల ప్రవేశంలో జరుగుతుంది. అసలు వాటర్ కానీ గాలి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇది అటు తిప్పాలి, రైట్కి తిప్పి ఫాస్ట్ తొక్కాలి. ఏమాత్రం రిస్క్ అయినా కానీ ఫోన్ వద్దు. అలా దీనికి చాలా దమ్ము ఉండాలి, గట్స్ ఉండాలి. ఫోన్ పోయినా పర్లేదు. అది మీకు కనిపిస్తుంది కదా, ప్రజెంట్ అయితే మనం ఇది చెరువు పక్కన ఉన్నాం, లేక్ పక్కన. ఇదేంటంటే మ్యాన్ మేడ్ లేక్. చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇది. చూడండి, ఒక మ్యాన్ మేడ్ లేక్ మనకు కనిపించదు, ల్యాండ్ కూడా కనిపించదు. ఒక సైడ్ నుంచి అయితే ఒక ల్యాండ్ కనిపించదు, అంత స్పెషల్ ఇది. చాలా మంది అయితే ఇక్కడికి వస్తున్నారు, కానీ టూరిస్టులు మాత్రం రావట్లేదు చాలా వరకు. ఓన్లీ ఇక్కడ ఉండే వాళ్ళే, దగ్గర ఉన్న వాళ్ళు వస్తున్నారు, నేను చూసిన వాళ్ళ వరకు. అందుకే ఇది చాలా క్లీన్గా ఉంది, నీట్గా. రోడ్స్ అన్నీ కానీ అసలు ఫ్రెండ్లీ నేచర్. అసలు నాకు తెలిసి భూపాల్ వాళ్ళు అంత ఫ్రెండ్లీ నేచర్ ఏదీ లేదు. ఫస్ట్ నాకు తెలిసి నేను ఇప్పటివరకు తిరిగిన వాటిలో ఇదే ఫస్ట్. ఇది పక్షులు కానీ ఎన్విరాన్మెంట్ కానీ మంచిగా సేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫారెస్ట్లోకి వచ్చాము, ఫారెస్ట్లోకి పార్క్ వచ్చాము. పార్క్ వస్తే వాళ్ళు ఏం చేశారు, అక్కడ బాటిల్స్ తీసేసుకున్నారు. నువ్వు తాగినా తాగపోయినా చచ్చినా పర్లేదు, బాటిల్ మాత్రం తీసేసుకున్నారు. ప్లాస్టిక్ బాటిల్, గ్లాస్ బాటిల్ ఆర్ ఆల్స్ మనం ఏమైనా క్యారీ చేసే బాటిల్స్ ఉంటాయి కదా, అవి అయితే తీసుకెళ్ళనిస్తున్నారు. అలా చాలా వరకు ఎన్విరాన్మెంట్ సేవ్ చేయడానికే చూస్తున్నారు. అసలు ఆ భూపాల్లో ఏం చేయాలి, ఇక్కడికి వచ్చేసి తినేసి వెళ్ళిపోవచ్చు. పెద్ద దూరం ఉంటుంది రైల్వే స్టేషన్ పక్కన.